హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సర్కారు బళ్ళకు మాత్రమే అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. దాని మీద ఇవాళ ఉదయం పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సర్కారు బళ్ళకు అంటే ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి ఇస్తే బాగుంటుంది అని అయితే అక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఎందుకని అంటే ఆ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు స్వయం పోషణ కోసం వారి తల్లిదండ్రులు పనులను పంపిస్తున్నారు. సో చదువుకోవాల్సిన వయసులో పనులకు వెళ్తున్నారని వారికి బలోపేతం చేయడానికే ఈ అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది జగన్ గారు. ముందు 15,000 ఇచ్చి ఒక 1,000 రూపాయలు ఏమో టాయిలెట్ అని, ఒక 1,000 రూపాయలు స్కూల్ ఫీజు ఏదైతే స్కూల్ బాగోగులన్నీ తీసేసి 13,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఒకరికైతే ఇవ్వడం జరిగింది. అయితే జగన్ గారు ఆ ప్రకటన చేసిన తర్వాత చాలామంది కూడా ప్రభుత్వ కళాశాలలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఉన్నతంగా ఉన్నవారే. సో వారు ఎంతో పాటు సంపాదించుకుంటున్నారు కనుక ఈ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు కనుక అలాంటి వారికి ఈ యొక్క అమ్మఒడి, తల్లికి వందనం లాంటి పథకాలు నిలిపివేస్తే ఎవరైతే అయితే పేద విద్యార్థులు ఉంటారో వారికి సంపూర్ణ స్థాయిలో అంటే ఇద్దరు కావాలంటే ఇద్దరికి, ముగ్గురు కావాలి ముగ్గురు వాళ్ళకి ఇచ్చినట్లయితే ప్రభుత్వ స్కూల్లో వారు జాయిన్ అవుతారు. ప్రభుత్వ స్కూల్లో కూడా జాయినింగ్స్ ఎక్కువ అవుతాయని ఆ పేపర్ ఏవిఎన్ రాధాకృష్ణ అయితే రాయడం అయితే జరిగిందనమాట. సో ప్రభుత్వ స్కూల్ అనేది దానికి వెసులుబాటు పట్టి జాయిన్ అవుతారు కొంతమంది. సో కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్ ఉండవు, కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ దగ్గరగా ప్రైవేట్ స్కూల్ లాంటివి ఉంటాయి. మరి పేపర్లో మరి ఏం వచ్చింది ఎలా అర్థం కాలేదు. కానీ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ అనేవి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల, అలాగే ఫీజులు కూడా కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంతమంది జాయిన్ చేస్తారు. సో చదువు అనేది ఎవరికైనా కావాలి. సో డబ్బులు ఉన్నాయి అని చెప్పి ప్రైవేటు స్కూల్లో ఎవరు జాయిన్ చేయరు. దగ్గరగా ఉన్నది, కన్వీనియంట్గా ఉన్నది అని జాయిన్ చేస్తారు. అయితే ఓన్లీ ప్రభుత్వ స్కూల్కే ఇచ్చినట్లయితే ప్రభుత్వం చాలామంది చదువుకున్న విద్యార్థులు అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే తల్లిదండ్రులు ఎవరైతే పేద తల్లిదండ్రులు ఉంటారో వారు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రభుత్వం అయితే ఎటువంటి రూల్స్ అయితే పెట్టలేదు. ఈ పేపర్ మధ్యలో దూరి చాలామందికి నష్టం చేయాలని అయితే చూస్తుంది. అయితే ప్రభుత్వం ఏదైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో ప్రైవేట్ అయినా, ప్రభుత్వమైనా, ఎయిడెడ్ స్కూల్ అయినా, గురుకులాలు అయినా ఏవైనా సరే ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఎటువంటి నిబంధనలు లేవు. 75% హాజరు లేదు, ఎటువంటి నిబంధనలు లేదు. చదువుకున్న వాళ్ళు అయితే అగ్రకులాల వారైనా, తక్కువ కులాల వారైనా, ఏ కులస్తులైనా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వబోతోంది. ఎంతమంది విద్యార్థులు అంటే అంతమందికి మే నెలలో ఇవ్వబోతోంది. దీనికి మనకు ఏప్రిల్ నెలలో అప్లికేషన్ వస్తాయి. ముద్రలు కూడా అడుగుతారు తల్లిదండ్రులను. సో బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా సరి చేసుకోండి. ప్రభుత్వం స్కూల్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు పడతాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు పడతాయి. ఆర్టికల్ రాసి ప్రజల్ని మభ్యపెట్టాలని అయితే చూస్తున్నారు. సో ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి. ఇలాంటి ఆర్టికల్స్ రాసేవారిని కూడా కొంచెం ఖండించాలి. ఓకే, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.